కీర్తన సంఖ్య 60. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగము మొదటి 5 వచనాలు. దేవా, మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము. నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణకుచున్నది, అది పడిపోయిన చోటులో బాగు చేయము. నీ ప్రజలకు నీ కాఠిన్య కార్యములను చేసితివి, తూరునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుకున్నటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. ఈ భాగానికి పెట్టినటువంటి పేరు ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కారణము దేవుడు వారితో లేనందున అని దావీదు గుర్తించి తిరిగి సమకూర్చమని ప్రార్థించాడు. ఈ కీర్తన పైన రాయబడినటువంటి నోట్ను బట్టి చూస్తే దీని సందర్భం 2 సమూయేలు 8వ అధ్యాయం అని మనకు అర్థమవుతుంది. కానీ ఈ భాగాన్ని చూస్తే ఇశ్రాయేలీయులు ఓడిపోయినట్టుగా రాయబడింది. కానీ నిజానికి బైబిల్లో దావీదు హయాంలో ఓడిపోయినట్టుగా ఎక్కడ మనకు కనపడదు. కానీ దావీదు తన పర్సనల్ బయోగ్రఫీ రాసినట్టుగా రాశాడు. కాబట్టి మనకు ఖచ్చితంగా చెప్పలేము ఇది ఎప్పుడు జరిగిందోనే. సౌలు రాజుగా ఉన్నప్పుడు జరిగింది కానీ ఈ రాత కానీ ఇందులో ఉన్నటువంటి విధి విధానాలు కానీ ఇది దావీదు చేసినట్టుగా మనకు క్లియర్ అర్థమవుతుంది. కాబట్టి ఏ టైంలో ఎగ్జాక్ట్లీ ఎలా జరిగిందో మనకు తెలీదు, మనకు అర్థం కాదు. ఎందుకంటే దావీదు యుద్ధాలు చేశాడు, యోవాబు చేశాడు, యోవాబు తర్వాత అభిషేక్ కూడా యుద్ధాలు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది అన్నమాట. 2 సమూయేలు 8వ అధ్యాయము 13-14 వచనాలు, మొదటి సమూయేలు 11వ అధ్యాయము 15-16 వచనాలు, మొదటి దినవృత్తాంతాలు 18వ అధ్యాయము 13వ వచనం. ఈ భాగాలు కనుక చూస్తే విజయాలే కనపడతాయి, కానీ ఓటమి అనేది కనపడదు. మనకు తెలీదు, దావీదు రాశాడు కాబట్టి ఇది ఎప్పుడో జరిగింది, మనకు ఆ వివరణ అయితే తెలియదు. మొత్తం మీద దేవుడు వారితో లేడు, దావీదుకి అర్థమైంది, మరలా దావీదు మనవి చేస్తున్నాడు. 6, 7, 8, 9 వచనాలు. తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించెదను, షెకెమును పంచిపెట్టెదను, సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు కాళ్ళు కడుక్కును పళ్ళెము, ఏదోము మీద నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తియా నన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును, ఎదోములోనికి నన్నెవడు నడిపించును. ఈ భాగానికి పెట్టినటువంటి పేరేంటంటే, చేసిన వాగ్దానాలు నెరవేర్చమని దావీదు దేవునికి ప్రార్థన చేశాడు. మనం గనక లేఖనాలు జాగ్రత్తగా పరిశీలిస్తే, యాకోబు దేవుని ప్రజలను ఉద్దేశించి ఆశీర్వదించినట్లుగా, అనగా యాకోబు తన 12 మంది కుమారులను పిలిపించి ఆదికాండము 49వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆశీర్వాదాల గురించి మనం చూడవచ్చు. అలాగే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో మోషే రాసినటువంటి రచనలో చివరిలో మోషే ద్వారా దేవుడు తన ప్రజలను దీవించిన దీవెనలు మనం చూడవచ్చు. కానీ ఇందులో స్పెసిఫిక్గా 6, 7, 8, 9 వచనాల్లో రాయబడినటువంటి వాగ్దానాల గురించిన ప్రస్తావన బహుశా దేవుడు ప్రత్యేకంగా దావీదుతో చెప్పిండొచ్చు. ఎందుకంటే దావీదు ప్రవక్త అని కూడా వాక్యంలో మనం చూడగలం. ఎందుకంటే దావీదు రాసినటువంటి ఈ రచనను బట్టి చూస్తే ఖచ్చితంగా దేవుడు దావీదుతో గతంలో చెప్పిన మాటను బట్టే, నువ్వు వాగ్దానం చేసావు కదా, మేము ఓడిపోతేట నువ్వు మళ్ళా మమ్మల్ని దర్శించి మాకు విజయాన్ని దయచేయి, నీ వాగ్దానం నెరవేర్చుకో అన్న ధోరణిలో పలికినట్టుగా ఉంటుంది. చివరి భాగం 10, 11, 12 వచనాలు. దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేనలతో కూడా నువ్వు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుట మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించేదము, మా శత్రువులను అణగదొరుక్కువాడు ఆయనే.
ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, విజయం కోసం తన నిరీక్షణ కేవలం ప్రభుపైనే ఉందని దావీదు ఒప్పుకున్నాడు. ఈ కీర్తన 60కు పెట్టినటువంటి పేరు, అంశము లేక శీర్షిక, దేవుడు మనతో లేకపోతే మన పక్షమున్న మంది మారబలం ఎంత ఉన్నా సరే ఓటమి తప్పదు. ఈ పాఠం మాత్రం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. అయితే ఒకటి, దేవుడు పరిశుద్ధుడు గనక పాపం చేసినప్పుడు మనం దేవుని యొక్క సన్నిధి మనం ప్రాక్టీస్ చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి పనిచేయలేడు. కనుక పాపమును మనం సెట్ చేసుకోవాలి. ఈ కీర్తనను బట్టి ఆ భాగాన్ని మనం ఎక్కువగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమెన్.